హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన వీడియో ఏంటంటే రైల్వేలో నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. రైల్వేలో 3317 జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు చూడండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. రైల్వే రిక్రూట్మెంట్ 2024. Hello government job aspirants. A famous state or central government organization called Railway Recruitment Board released a recruitment notification for the post of 3,317 apprentice. If you are a government job seeker, then you should apply for this recruitment as early as possible. Before going to apply to this recruitment, read all the details of education qualification, age limit, salary, examination pattern, etc. సో ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 3317 అప్రెంటిస్ జాబ్లు పడ్డాయి. దీని యొక్క క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, సాలరీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రిలీజ్ టు దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. సో ఫ్రెండ్స్, ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే ప్రతి భారతీయుడు కూడా ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి అప్లై చేసుకోగలరు. Vacancy details. This notification has been officially released to us with a total number of 3,300 posts. 3,300 పోస్టులు కలిగి ఉన్న వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రైల్వే నుంచి. ఏజ్ లిమిట్ క్రైటీరియా. యూ క్యాన్ అప్లై టు దీస్ జాబ్స్ ఇఫ్ యు ఆర్ ఏజ్ రేంజెస్ ఫ్రమ్ మినిమం 15 years to maximum 24 years. Also as per the government rules, there is a age relaxation. SC, ST, OBC and PWD candidates. SC and ST candidates have 5 years age relaxation. OBC candidates have 3 years age relaxation. And PWD candidates have 10 to 13, 15 years age relaxation. సో ఫ్రెండ్స్, 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల్లో ఏజ్లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే SC, ST, OBC అండ్ PWD క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. SC, ST క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషను, OBC క్యాండిడేట్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషను, PWD క్యాండిడేట్స్ అయితే 10 to 13 years ఏజ్ రిలాక్సేషన్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 నుంచి 15 సంవత్సరాలు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనిది చాలా 15 years నుంచి 24 years అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇఫ్ యూ వాంట్ టు అప్లై దీస్ జాబ్స్, యూ మస్ట్ హ్యావ్ 10+2 పాస్ క్వాలిఫికేషన్. జస్ట్ 10th ఇంటర్ పాస్ అయితే మనకి ఈ జాబ్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. సాలరీ డీటెయిల్స్. దీని యొక్క సాలరీ డీటెయిల్స్ వచ్చి, ఆఫ్టర్ ఏ క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ టు దిస్ రిక్రూట్మెంట్, ఈ మే రిసీవ్ ఏ సాలరీ 50,000 రూపీస్. సో ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసి సెలెక్ట్ అయితే 15,000 రూపాయలు మీకు పెర్ మంత్, అంటే ప్రతి నెల మీకు 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అంటే చెల్లిస్తుంది మీకు 15,000 రూపాయలు. అప్లై డేట్ అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. దీని యొక్క అప్లై డేటు, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూద్దాం. యూ క్యాన్ అప్లై టు దీస్ జాబ్స్ ఫ్రమ్ 5th August. 5th August అంటే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 4th September. 5th August నుంచి 4th September వరకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. దేర్ ఈజ్ నో ఫీజ్ ఫర్ SC అండ్ ST క్యాండిడేట్స్. SC, ST క్యాండిడేట్స్కి ఫీజు లేదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్లు చెప్పాను కదా, 5th August నుంచి 4th September. ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి మీరు ముందే అప్లై చేసుకుంటే మంచిది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్, ఎవ్రీవన్ విల్ బి గివెన్ అన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టెస్ట్ కండక్టెడ్ బై ది రిలవెంట్ గవర్నమెంట్. రైల్వే రిక్రూట్మెంటే కండక్ట్ చేస్తుంది. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ టెస్ట్ కానీ ఒక టెస్ట్ పెడుతుంది. అది క్వాలిఫై అయితే మనకు జాబ్ వచ్చేది. సో ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటంటే, ఇంకా మనం అప్లై చేయలేదు కాబట్టి, ఆ అప్లై చేసే డేట్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామినేషన్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఎగ్జామినేషన్ డేట్స్ తొందరలోనే చెప్తారు. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ దిస్ గవర్నమెంట్ జాబ్స్, గో టు అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫిల్ అయిపోతే, అప్లికేషన్ అయిపోతే మీ యొక్క ఎగ్జామ్ డేట్స్ వస్తే, ఎగ్జామ్ డేట్ క్వాలిఫై అయితే మీకు 15,000 సాలరీ వస్తుంది. దీని యొక్క సిలబస్ డీటెయిల్స్ ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం. పీడిఎఫ్లో ఉంటుంది. పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట వాట్ ఈజ్ వాట్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓపెనింగ్ డాక్యుమెంట్. పీడిఎఫ్ ఓపెన్ అయితేనే కదా కరెక్ట్గా తెలుస్తుంది. పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం. పీడిఎఫ్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు ఏంటి? ఓపెన్ అయిపోయింది. వావ్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRC వాళ్ళు రిలీజ్ చేశారు. దీని అప్లికేషన్ డేట్ వచ్చి 5 August 2024.
క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ వచ్చి 9/4 సెప్టెంబర్. అంటే 9 అంటే సెప్టెంబర్ కదా, 4 సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అనమాట. సో అప్రెంటిస్ యాక్ట్ 3317 స్లాట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీంట్లో జాబ్స్ జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోకటా డివిజన్, సిడబ్ల్యూ డివిజన్ అలా కలిపి 3317 జాబ్లు. దీని యొక్క ఎలిజిబిలిటీ చెప్పేసాను కదా, 10th ఇంటరు. అలాగే దీని ఏజ్ లిమిట్ కూడా చెప్పేసాను, 15 to 24 years విత్ ఏజ్ రిలాక్సేషన్. అది కూడా మనందరికీ చెప్పేసాను. ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి 26 సంవత్సరాలు అంటే ఇంకా దానికి +10 పీడబ్ల్యూడీ అయితే. ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th ఇంటర్లో 50% మార్క్స్ పాస్ అయితే చాలు. ఇక్కడ అదే ఉంది. ఇంకో కార్పెంటరు, కంప్యూటర్ ఆపరేటరు, ట్రేడ్స్ అనమాట, పెయింటరు, ప్లంబరు, పంప్ ఆపరేటరు, వెల్డరు, మ్యాక్సిమం డిజబిలిటీ పర్సన్స్ కూడా ఉన్నది, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే మనకు చిన్న చిన్న డిజబిలిటీస్ అయితే అప్లై చేయొచ్చు అనమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే మీ యొక్క అప్లై చేసిన దాన్ని బట్టి మెరిట్ బట్టి కొంతమంది తీసుకుంటారు, ఎగ్జామ్ పెట్టి కొంతమంది తీసుకుంటారు అనమాట. సో ట్రేడ్ టెస్ట్లు ఉంటాయి, ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎనీవే సింపుల్గా వచ్చే జాబు 15,000 అంటే సింపులే కాబట్టి మంచి జాబు. అలాగే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దోస్ మెన్షన్ ఇన్ 1, 2 బిలో. 100 రూపీస్ ఏంటంటే ఓబీసీ, యూఆర్, జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 41 రూపీస్, అంటే తక్కువే. 41 రూపీస్ అంటే ప్రాసెసింగ్ ఫీజు అనమాట. అది అప్లికేషన్ ఫీజు అనమాట. అవన్నీ చూసుకుంటే కరెక్ట్గా. దీని యొక్క ఫోటోగ్రాఫ్స్ ఇంకో 100 to 120 ఇది మనం ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లో చేసుకుంటే ఇంకో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అఫీషియల్ వెబ్సైట్లో మనం ఫామ్స్ అన్ని ఫిల్ చేసి అప్పుడు పే చేస్తాం. ఇంకో మనీ పే చేస్తే ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుని మన ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అన్నీ 10th స్టాండర్డ్, ఇంటర్ స్టాండర్డ్, తర్వాత డిగ్రీ మొత్తం పిన్ టు పిన్ అన్ని సర్టిఫికేట్లు పెట్టాం. ఇంకో స్పోర్ట్స్, అలాగే ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఫిజికల్ డిజబిలిటీ అన్ని సర్టిఫికేట్లు పెడితే మనకి 4th సెప్టెంబర్ లోపు అప్లై చేసి మనకి ఉంచాలి. లేదంటే మనకి డేట్ అయిపోద్ది అనమాట. మెడికల్ ఫిట్నెస్ ఉండాలి. హెల్ప్ డెస్క్ అంటే హెల్ప్ డెస్క్ వాడికి అంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఇంకో ఏసీ మెకానిక్ ఇలాగ 3317 జాబ్లు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా మరిన్ని అవసరాలకు అంటే మరిన్ని ఎన్నో డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడే కామెంట్ చేయండి. లాస్ట్ డేట్ చెప్పేసాను కదా, September 4 లాస్ట్ డేట్. ఓబీసీ సర్టిఫికేట్ ఇగో ఇవన్నీ ప్రింట్లు తీసుకుని ఇవన్నీ ఫిల్ చేసి లేదంటే మనం అప్లై చేయాలన్నమాట. అందులో లాస్ట్ డేట్ చెప్పేసాను. అప్లికేషన్ ఫీజు లేదు. తర్వాత దీని యొక్క శాలరీ వచ్చి 15,000. ఇంకా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అవసరాలు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. జై హింద్ గాయస్. బెల్ ఐకాన్ బద్దలు కూడా అండి మరిన్ని అప్డేట్స్.